అంటే మీది 8 కాడ నుంచి 9 దాకానా? ఎప్పుడు నుంచి అంటే మీరు? సాయంకాలం 8 నుంచి 9 వరకు. 7 కాడ నుంచి 8 దాకా, 6 కాడ నుంచి 8 దాకా. 7 కాడ నుంచి ఎవరు లేరు, ఎవరు చెప్పలేదు అంటే మరమ్మ అంటే ఉంది రాసి ఫస్ట్ చెప్పింది అన్నం తెచ్చుకోండి, ఎక్కడైతే అట్టయితే మధ్యాహ్నం. వెళ్తాం. లేకపోతే ఇట్లా అంకుల్ రోడ్డు మీదకి ఇటు నుంచి బాగా ఎద్దులు వస్తుంది. ఒక నిమిషం ఉండండి. పరిశుద్ధ మందిరమును అర్పించును. తాను కోరుకున్న స్థలములను వేడుకొని కార్యం జరిగించాలని ముందు కొనసాగుదాము. అందరూ కలిసి ఒకసారి ప్రార్థన చేస్తాం. అందరం కలిసి తిరిగి అయ్యా ఇక్కడ అన్ని మనకి సమకూర్చుకున్న గొప్ప దేవుడు మీరు ఉన్నారు.
దేవుడు అద్భుతాలు అందరూ చేయండి ప్రార్థన ప్రతి ఒక్కరు మన ప్రార్థన ఎక్కడైతే వారి మధ్య ఉంటాను సర్వించిన దేవుడు ఎప్పటి నుంచి చెప్పబోయే స్థలంలో అయా కార్యం జరిగించాలని ఆశీర్వాద ప్రార్థన అయా మీరు గొప్ప కార్యం జరిగించండి కృపలో స్థిరపరిచి అత్యున్నతమైన అయా మీ కోరుకున్న స్థలమునైనా మీరే ఏర్పాటు చేసుకున్న స్థలమునైనా అన్ని సమస్యలు మీరే సకల ఘనత మహిమ పొందేందుకు ఈ పరిశుద్ధ స్థలముగా మార్చండి అయా సమాధాన స్థలముగా మార్చండి సుందర స్థలముగా మార్చండి అయా ప్రభా మా దినాలు వ్యర్థము కాకుండా అయా మీ ప్రభు క్రీస్తున్న ధనము ద్వారా మేము ప్రతిదీ సిద్ధపరిచి బలపరిచి సహాయం సంఘముగా ప్రభా అందరము చేరి అయ్యా మీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా మీ అత్యధికమైన గొప్ప కార్యము జరిగించి మీరు సకల ఘనత మహిమ పొందుకొని సిద్ధపరిచి బలపరిచి సహాయము మీ రక్త ప్రోక్షణ కిందకు తీసుకుంటాం అయ్యా మీ అద్భుతమైన గొప్ప కార్యం జరిగించి యేసయ్య ప్రార్థించుచున్నాం తండ్రి మహాగణుడ మరోసారి సంఘముగా మీరు కోరుకున్న స్థలముగా అలనాడు ఆ అంతరిక్షమును మీరు ఏ రీతిగా స్థిరపరిచారో స్థాపించారో ఇక్కడ ప్రభు మీ కట్టడలను ప్రభు మీరు స్థాపించబోతున్నది కన్నా మీ కార్యాలు జరిగించబోతున్నది కన్నా మీ కృపాదేవులతో మీకు నడిపించండి ఆశ్చర్యకరంగా అద్భుతమైన కార్యం జరిగించి ప్రార్థన కొనసాగుతున్నటువంటి ప్రభు ఈ కార్యమును అయ్యా మీ హస్తముతో ప్రారంభించి నడిపించి బలపరిచి సహాయము చేయాలని యేసయ్య నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచున్నాము తండ్రి ఆమేన్. అందరు గట్టిగా ఆమేన్.